హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పుదీనా పచ్చడి అండి. ఈ ప్రాసెస్లో పుదీనా చట్నీ తయారు చేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ముందుగా ఈ పుదీనా చట్నీ కోసం 3 కప్స్ పుదీనాని ఈ విధంగా కాడలు వలుచుకొని 1కి 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళన్నీ వంపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులను దోరగా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే పుదీనా పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా నువ్వులు కొంచెం కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ నువ్వులను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నువ్వులతో పచ్చడి తయారు చేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా నువ్వులన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కారానికి తగినన్ని ఒక 10 లేక 12 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకున్నది వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని పచ్చిమిర్చితో అయినా ఎండుమిర్చితో అయినా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిర్చి అంతా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న పుదీనాను వేసుకొని ఈ పుదీనా అంతా బాగా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఎంత బాగా ఫ్రై అయితే మనం తయారు చేసే పుదీనా చట్నీ అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పుదీనా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పుదీనాను కూడా తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ విడివిడిగా ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 3 మీడియం సైజ్ టమాటాలను సన్నగా చాప్ చేసుకున్నది, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలంతా బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, టమాటా చింతపండు మిశ్రమం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్న నువ్వులు పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మిశ్రమం వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫైన్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పుదీనా చట్నీ కమ్మగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన పచ్చడి కమ్మగా ఉంటుంది. అందులోనే 3 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పోపంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఉన్న ఈ పచ్చడిని ఈ పోపు మిశ్రమంలోకి వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో 1 స్పూన్ పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ పుదీనా పచ్చడిని ఇదే ప్రాసెస్లో ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.
మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.